సార్ ఇప్పుడు మనం కనుక చూస్తే మొత్తం ఒక 5 పేర్లు వస్తున్నాయి చూడండి. హుజ్రత్ ఉల్ ఇస్లాం మొహసిన్ కోమి, ఈయన ఖమేనీకి సలహాదారట. ఈయన బాగా లాయలిస్ట్. ఇంకొక ఆయన అయతుల్లా మోసెస్ ఆరాకి, ఈయన మతపరంగా పండితుడు, మాజీ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సభ్యుడు. అండ్ అయతుల్లా సాదేక్ అములీ లారిజానీ బ్రదర్స్లో ఈయన మూడోవాడు అనుకుంటాను, రెండోవాడు. ఈయన ఎక్స్పెడెన్సీ కౌన్సిల్ చైర్మన్, మాజీ జ్యుడిషియరీ హెడ్, శక్తివంతమైన లారిజానీ కుటుంబం. ఇక 4 ఆయన ముస్తఫా ఖమేనీ, ఆయన కొడుకే, ఖమేనీ కొడుకు. తండ్రి వారసుడిగా ఆయన అడుగుతున్నాడు, బట్ ఖమేనీ ఒప్పుకోలేదు. అయతుల్లా ఇబ్రహీం రైసీ, ఈయన ప్రస్తుత అధ్యక్షుడు. మతపరమైన రాజకీయ వర్గాల్లో బలమైన మద్దతు ఉంది, ఈయనకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఎవరిని కూర్చోబెట్టినా అక్కడ ఇజ్రాయెల్ రేపు పొద్దున్న లేపేస్తాడు ఆయన. 24 hours. మనం చూసాం ఇక్కడ హమాస్ చూసాం. హమాస్ లీడర్షిప్, కొత్త లీడర్షిప్ అనగానే టక్ మని నెక్స్ట్ డే మార్నింగ్ బాంబు పడ్డది అక్కడ. వీళ్ళకి ఫస్ట్ ఈయనేం చేయాల్సి వస్తుందంటే నెగోషియేట్ చేయాల్సి వస్తుంది అమెరికాతోనూ. ఓకే, అమెరికా ఎందుకంటే ఇజ్రాయెల్ నెగోషియేషన్స్ రారు, ఎప్పుడు రాదు. వాళ్ళు కొట్టడానికి ఇజ్రాయెల్ కాన్సన్ట్రేషన్ అంతా 3S మీద ఉంది, అంతే. వాళ్ళు హమాస్ వాళ్ళని కంటైన్ చేయడం మీద ఉంది. సో వీళ్ళేం చేస్తారంటే ఇప్పుడు పొలిటికల్గా ఏం జరగాలంటే వాసుదేవన్ గారు బహుశా అదే జరగబోతుంది. నెక్స్ట్ ఒక వారం లోపల గల్ఫ్ స్టేట్స్ అందరు కలిసి, ఆల్రెడీ నిన్న రాత్రి మొదలైంది, మళ్ళీ ఒమాన్ ఫారిన్ మినిస్టర్ని పిలిచి వీళ్ళందరూ అన్నారు, వీళ్ళని పిలిపించుకోండి, మళ్ళీ పీస్ టాక్ మొదలు పెట్టండి. మాకు మా ఎయిర్పోర్ట్లు బంద్ అయిపోయినాయి, మా పోర్ట్స్ అన్నీ బంద్ అయిపోయినాయి, మా ఎకానమీ దెబ్బతింటుంది, మేము ఎక్కడ వాళ్ళని వెళ్ళలేకపోతున్నాం, మా ప్యాసింజర్స్ అంతా స్టక్ ఉన్నారు ఎయిర్పోర్ట్స్లో, వాళ్ళ హోటల్ బిల్స్ మేము కడుతున్నాము, ఏమైనా చేయండి, కానీ ఇరాన్లో ఒక లీడర్షిప్ కావాలి మాకు, కొత్త లీడర్షిప్లోనే ఇది వస్తుంది. మీకు చెప్పిన పేర్లలో ఆ ఖమేనీ పేరు పక్కన పెట్టి, రిలీజియస్ వాళ్ళని పక్కన పెట్టి, నాన్ రిలీజియస్ లీడర్ని ఒకరిని తీసుకొచ్చి ఒక లీడర్గా, ప్రెసిడెంట్గా ఎన్నిక చేయాల్సి వస్తుంది. దట్ గై షుడ్ గివ్ అండర్టేకింగ్ దట్ వీఆర్ నో లాంగర్ అన్ ఇస్లామిక్ రిపబ్లిక్. పేరు పెట్టుకోండి ఇస్లామిక్ రిపబ్లిక్ అని, పాకిస్తాన్ కూడా ఇస్లామిక్ రిపబ్లిక్, కానీ ఒక డెమోక్రసీ సిస్టమ్ తీసుకురావాలి. రెండోది ట్రంప్ మాటలు వినాల్సింది ఆ మనిషి. రేపు పొద్దున్న లేచి నేను వినను పో నువ్వు ఇవ్వడంటే మళ్ళీ ట్రంప్ మళ్ళీ 2 బాంబులు తీసుకొచ్చి పడేస్తాడు, ఈయన కూడా ఉండడు. సో ఇప్పుడు కొత్త రెజ్యూమ్ తీసుకొచ్చినప్పుడు ఆ కొత్త మనిషి ట్రంప్తో మాట్లాడాల్సి వస్తుంది, పాసిబ్లీ వైట్ హౌస్కి వెళ్ళాల్సి వస్తుంది, ఒప్పందం చేయాల్సి వస్తుంది. ఈ గిల్లాల్ని అందరు తీసి రష్యాకి అక్కడ పంపించేస్తారు. అంటే వాళ్ళని పిలిచి మర్యాదగా చెప్తారు మీరు వెళ్ళిపోండి అని, లేకపోతే ఫ్లైట్ మేము పెడతాం, అది సపరేట్. కానీ ఈయన ఇప్పుడు ఎన్నిక కాబోయే మనిషి ఈ కెనాట్ సే డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్, మళ్ళీ వాడిని కూడా లేపేస్తారు వీళ్ళు. అంతే. అక్కడ రాబోయే ఒక ప్రెసిడెంట్ ఎట్లా ఉండాలంటే చాలా బ్రాడ్ మైండెడ్గా ఉండాలి, ఇరాన్ ఒక మోడర్న్ నేషన్గా. అదర్వైజ్ ఇంత ఆయిల్ ప్రెసిడెంట్ అంటున్నారా, సుప్రీం అంటున్నారా? సుప్రీం లేదు, ఇంకా సుప్రీం లేదు, ఏం లేదు, ఇట్ విల్ బి ఓన్లీ అ ప్రెసిడెంట్. సుప్రీం లీడర్ అంతా పోయింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నాడు కదా సార్, అది ఆయనకు అంత పవర్ లేకుండా ఆయన రబ్బర్ స్టాంప్ ఉండే. దీనికన్నా ముందున్న ప్రెసిడెంట్ని ఒక హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు, మీకు గుర్తుంటుంది. ఆయన వెళ్ళిన 3 హెలికాప్టర్ బాగానే ఉండే, 2వ హెలికాప్టర్ పడిపోయింది, ఆయన ఉన్న హెలికాప్టర్ కింద పడ్డది. అదే పెద్ద కాన్స్పిరసీ థియరీ ఉంది దాంట్లో, ఎందుకు జరిగిందని, ఎవరు చేయించారని చెప్పేసి. దాంట్లో కూడా ఇజ్రాయెల్ పేరు వచ్చింది అప్పుడప్పుడు. కానీ ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో సౌదీ అరేబియా, ఖతర్, యుఏఈ వీళ్ళు పవర్ఫుల్, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూర్చొని ఒమాన్ మీద ప్రెషర్ పెట్టి, ఒమాన్ వీళ్ళు పిలిపించి మీ వైపు నుంచి ఒక లీడర్ నామినేట్ చేయండి, వితౌట్ ఎ ముల్లా. గిమేనీలు వీళ్ళెవరు వద్దు మాకు, ఏ ఆయతల్లో వద్దు మాకు, వీళ్ళు ముగ్గురులో ఒకరిని తీసుకురండి, మంచి మనిషిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత దే విల్ స్పీక్ టు ట్రంప్ అండ్ సే హీ ఈజ్ ద న్యూ లీడర్ ఆఫ్ ఇరాన్. కానీ అక్కడున్న ప్రజలు అంగీకరిస్తారా లేదా, దట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ ట్రై. ఎందుకంటే అక్కడ కూడా 10-20% మంది బ్రెయిన్ వాష్ చేసిన వాళ్ళు ఉన్నారు కంప్లీట్. మాకు ఏం చెప్తారు, కూరీలు ఉన్నారు పైన, మనం సూసైడ్ బాంబింగ్ చేద్దాం, మనం చంపేద్దాం, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అంటే నడవదు, అయిపోయింది, అది ఫినిష్డ్. ఇప్పుడు మీరు మాట్లాడండి, డెవలప్మెంట్ తీసుకొస్తాం. అమెరికా అంటారు నో ప్రాబ్లం, ఆయిల్ అంతా నేను చూసుకుంటాను. మీ దగ్గర ఆయిల్ ఇండస్ట్రీ వెనిజువేలా లాగా చాలా బ్యాక్వర్డ్ ఉంది వాళ్ళది, రిఫైనింగ్ కెపాసిటీ అంతా, ఈవెన్ డ్రిల్లింగ్ కెపాసిటీ చాలా ఘోరం ఉంది, అదన్నీ మేము ఇంప్రూవ్ చేస్తాం. ఈ చాబార్ ఫోర్ట్ అట్లాంటి ఫోర్ట్ కూడా మేము సహాయం చేస్తాం. వి విల్ మేక్ ఇరాన్ ఎ మోడర్న్ థ్రైవింగ్ డెమోక్రసీ, ఎకనామిక్ పవర్ హౌస్ అని. అది అక్కడున్న ప్రజలు కావాల్సి. సార్, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గరికి వద్దాం ఒకసారి. వస్తే ఆయిల్ ప్రైసెస్ గురించి లేటెస్ట్గా చెక్ చేస్తే అది $100 దాకా పోయింది ఈరోజు. నిన్న $80 ఉండే. అంటే ఇప్పుడు మనం కొంటుంది $68కి, కానీ $100 దాకా పోయితే ఈ గ్యాప్ని ఎలా అడ్రస్ చేస్తారు? మనకు ప్రాబ్లం లేదు, ప్రతి దేశానికి ప్రాబ్లం ఉండదు.
ఎందుకంటే ఆయిల్ మనం రేపటి కోసం ఇవాళ కొనాం. ఓకే, మనం 6 నెలల ముందు ఏం కావాలో అది ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నాం ఇక్కడ. ఓకే, ఇంకోటి ఏంటంటే దాన్ని రిఫైన్ చేసి మన స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని దీనికన్నా ముందు మాట్లాడాను. పెద్ద పెద్ద ట్యాంకులు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ ట్యాంక్స్, చాలా లక్షల లీటర్స్ ఉంటాయి. ఆ దాంట్లో మనం పెట్టుకుంటాం. రేపు ఏమైనా యుద్ధం వస్తే మనకు పనికి వస్తుంది. ఇప్పుడు జరగబోయేది, నేను నిన్న ట్వీట్ కూడా చేశాను, కొంతమందికి అది హ్యూమరస్గా అనిపించింది. నేను చెప్పాను, ఇప్పుడు ట్రంప్ కొత్త కండిషన్ పెట్టబోతున్నారు భారతదేశం మీద. మీ మీద 25% టారిఫ్ పెడతాను మీరు రష్యన్ ఆయిల్ కొనకపోతే రేపటి నుంచి కొనండి రష్యన్ ఆయిల్. ఎందుకంటే రష్యన్ ఆయిల్ మనం కొని మనం రీఫైన్ చేయడం మొదలు పెడితే ఈ $100 తగ్గి 60కి వచ్చేస్తుంది. ఇదే జరిగింది కదా రష్యాతో. రష్యా మీద వీళ్ళు బ్యాన్ పెట్టినప్పుడు యుఎస్ ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి 1/3 ఉన్న ప్లేయర్ మాయమైపోయాడు. పెరిగింది సప్లై అండ్ డిమాండ్ ఎకనామిక్స్ అది. ఇప్పుడు ఈ వైపు ఇక్కడ ప్రాబ్లం ఉంది, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ వీళ్ళంతా. తో పని చేయండి, రష్యా దగ్గర నుంచి కొనుక్కోండి. అది స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి రాదు, అమెరికా చెబుతుంది. అమెరికా చెప్పాల్సి వస్తుంది, లేకుంటే అమెరికా అని చెప్తాను నేను, మీరు కొనుక్కోండి, మాకు తెలియదు, మేము చూసాము, మేము చూడలేదు, మాకు తెలియదు, మీరు అమ్మండి. ఇదే బైడెన్ చేశారు. అప్పుడు బైడెన్ ఎందుకు బంద్ రష్యన్ ఆయిల్ కొనమనంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ బంద్ అయినప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ $90కి వెళ్ళిపోయింది. రేపు రష్యాని ఒకే అనగానే ఇమ్మీడియట్గా ఆయిల్ ప్రైస్ పడిపోతుంది. అది లేకుండా కూడా పడుతుంది. ఇల్ కమ్ టు 70-80 ఎనీవే. సో ఇప్పుడు ఓపెక్ మీట్ అయ్యారు నిన్న, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏమన్నారు, మా కెపాసిటీ పెంచేస్తున్నామేమో, మా ప్రొడక్షన్ పెంచేస్తున్నామని. ఆబ్వియస్లీ మీరు ఇప్పుడు దాకా మీరు $2 మిలియన్, $20 మిలియన్, $30 మిలియన్ బ్యారెల్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు రేపు అది 50 మిలియన్ చేయగానే ఎక్సెస్ కెపాసిటీ వచ్చి రేట్లు తగ్గిపోతుంది. అంతే కదా, అదైతే సాధ్యం కాకపోవచ్చు. సో ఆయిల్ ప్రైసెస్ షార్ట్ టర్మ్లో ఒక షాక్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ సార్ ఇప్పుడు వాస్తవంగా వాడు మూసేస్తున్నట్టు మన నైట్ అనౌన్స్ చేశాడు, ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, కానీ మూసేయలేదని సమాచారం. మూసేయకుండా అంటే హౌతీస్ని పెట్టి బెదిరిస్తున్నాడు. ఆ పక్కన ఒక ట్యాంకర్ని కొట్టారు నిన్న. ఒక ట్యాంకర్ 120 ట్యాంకర్స్ వర్ స్ట్రాండెడ్ ఇన్ ద వాటర్స్. అందులో కొట్టేసిన ఒక ట్యాంకర్లో 15 మంది ఇరానియన్స్, 5 ఇండియన్స్ ఉన్నారు. కరెక్ట్. సో ఇప్పుడు జరగబోయే దాంట్లో ప్రెషర్ మళ్ళీ సౌదీ అరేబియా వైపు నుంచి వస్తుంది, యూఏఈ వైపు నుంచి వస్తుంది, ఖతార్ వైపు నుంచి. మీరే ఏం చేయకూడదు. హూతీలను ఆల్రెడీ వీళ్ళు కొడుతున్నారు, కావాలంటే ఇంకా మంచిగా కొడతారు. హూతీ మీద చాలా మటుకు ఇప్పుడు కంట్రోల్ సౌదీ అరేబియాకు ఉంది, ఎందుకంటే వాళ్ళ ఆర్మీ అక్కడ కూర్చున్నారు యమన్లో. ఒకవైపు యూఏఈ ఉన్నారు, మీకు తెలుసు అక్కడ గొడవ జరిగింది ఇద్దరు నడువిట్లో. సో ఆ జియో పాలిటిక్స్ సపరేట్. హూతీల దగ్గర చెప్పారు, ఒక్క మిసైల్ ఫైర్ చేస్తా నీ సంగతి అంతే అంటే వాడు చుప్చాప్ కూర్చుంటాడు కార్నర్లో. ఇరాన్ మీద మేము చూసుకుంటాం ఇరాన్ని, మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ బంద్ చేయకూడదు అంతే. యాజ్ ఆఫ్ యెస్టర్డే 70% ట్రాఫిక్ తగ్గిపోయింది దాంట్లో. సో ఆయిల్ ప్రైసెస్ దానికే పెరుగుతుంది అన్నమాట. ఎందుకంటే మనకి ఇమీడియట్ ఇంపాక్ట్ ఉంటుంది ఏముండదు, ఎందుకంటే మనకు 90 days రిజర్వ్స్ ఉన్నాయి కదా. 90 day రిజర్వ్ కాదు, మనం ఎప్పుడైనా ఫార్వర్డ్ కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాం ప్రతి దేశంతోనే. ఈ సంవత్సరానికి ఇంత $1 per barrel కొంటాం మీ దగ్గర నుంచి, మీ కాస్ట్ ఎంతైనా ఉండొచ్చు, నాకు ఈ కాస్ట్ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర రిలయన్స్ కానీ కేపీఎన్ ఫ్రెష్ కానీ ఇట్లాంటి వెజిటబుల్ కంపెనీస్ ఏం చేస్తారంటే మన చుట్టుపక్కల ఉన్న విలేజెస్తో ఒప్పందం పెట్టుకుంటారు. మీకు టమాటో ప్రొడ్యూస్ చేయాలంటే మీకు కాస్ట్ ఎంత, వాళ్ళంటారు సార్ $10 per kilo ఉంటేనే మాకు కొంచెం ఏదైనా వస్తుంది, $20 ఉంటే మాకు కొంచెం లాభం వస్తుంది. వీరేమంటారు, ఓకే మీకు పని చేస్తాం, మీకు $15 ఇస్తాం, ఏదో ఒక అమౌంట్ చెప్తారు. అంటే మీకు ప్రొడక్షన్ కాస్ట్ కవరప్ అయిపోతుంది. దాంతోపాటు రేట్లు పెరిగింది అనుకోండి, మీకు దాని నుంచి ఒక పర్సంటేజ్ ఇస్తాం మీకు అన్నమాట. అట్లనే ఆయిల్ కూడా అట్లనే ఉంటుంది అన్నమాట. సో ఆయిల్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ సైన్ చేస్తారు, ఒక సంవత్సరానికి కాంట్రాక్ట్ ఉంటుంది. ఈ సంవత్సరంలో మీరు ఎంతైనా మీ కెపాసిటీ మీ కాస్ట్ ఉండొచ్చు, మాకు $60 ఒక బ్యారెల్లో ఆయిల్ కావాలి, ఓకే అని చెప్పి సంతకం పెట్టుకుంటాం, $1 billion బ్యారెల్స్ అని చెప్పేసి. ఇది సో ఇమ్మీడియట్ నీ జాక్ రియాక్షన్ అంటారు ఇంగ్లీష్లో, అది ఉండదు. రేట్లు పెరుగుతుంది, అందుకే దట్ ఇస్ హౌ ద మార్కెట్ వర్క్స్. అండ్ దీంట్లో మన లోకంలో 2 దేశాలు అన్నిటికంటే ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తారు, ఒకటి చైనా, ఒకటి ఇండియా. మనం దాన్ని మర్చిపోకూడదు. ఇజ్రాయెల్కి ప్రాబ్లం ఎక్కడ ఉందంటే అమెరికాకి సపరేట్ ప్రాబ్లం ఉంది. అమెరికాకి వెనిజువేలాన్ ఆయిల్ అమ్మలేకపోతున్నారు మార్కెట్లో. దానికోసం చెప్పారు చూడండి, ఎందుకంటే అక్కడ డ్రిల్లింగ్ జరగట్లేదు ఎక్కువ, వాళ్ళ దగ్గర డ్రిల్లింగ్ కెపాసిటీ లేదు. ఇప్పుడు యూఎస్ ఏమంటున్నారు, చైనా ఇండియా పెట్టుబడి పెడతారంట అక్కడ వెనిజువేలాలో. ఆలోచించండి, ముందు ఈయనే అన్నాడు మా కంపెనీలో $500 billion పెడతారంటే ఒక్కడు పెట్టలేదు. ఒకళ్ళంటే ఒకళ్ళు రాలేదు కదా సార్, దండం పెట్టి. ఏమో రేపు 3 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటి తెలియదు. ట్రంప్ కాకుండా ఇంకోళ్ళు వచ్చే పాలసీ మారిపోవచ్చు కదా. సో మన దగ్గర అంటున్నారు. సో మనం కూడా మన ఆల్రెడీ ఓఎన్జీసీ విదేశీ ఉన్నారు అక్కడ మన దగ్గర.
ఇప్పుడున్న పరిస్థితుల్లో వాదేవన్ గారు ఈ ఆయిల్ ప్రైసెస్ అనేది ఒక షార్ట్ టర్మ్ షాక్ ఉంటుంది, అది డెఫినెట్గా ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో స్టెబిలైజ్ అయిపోతుంది. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ఒక ప్రశ్న ఏంటంటే ఈ యుద్ధాన్ని ఎట్లా ఆపాలి. యుద్ధం అని చెప్పాము, ఇంకేమైనా ఎంగేజ్మెంట్ లిమిటెడ్ దానికి వెళ్ళే లోపల సార్ ఇంకో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి గోల్డ్ ప్రైస్, ఒకటి 2 స్టాక్ మార్కెట్. మీరు చూసారా స్టాక్ మార్కెట్కి సంబంధించి మాట్లాడాల్సి వస్తే ఫ్రైడే స్టాక్ మార్కెట్స్ కంప్లీట్ అది క్లోజ్ అయ్యే టైంకి 5 lakh crores సంపద ఆవిరైపోయింది. అంటే అప్పటికే వాళ్ళకి ఇండికేషన్ ఉందా? ఉంది డెఫినెట్గా. స్టాక్ మార్కెట్ ఇక్కడ ఒక్కటే కాదు కదా, అది నేను చెప్పేది. నిక్కే నుంచి పడిపోయింది, మిగతా అన్ని స్టాక్ మార్కెట్స్ యూఎస్లో కూడా స్టాక్స్ పడిపోతున్నాయి. అది నార్మల్ రియాక్షన్ వాదం గారు. ఇవాళ 5 లక్షల కోట్లు పోతే మళ్ళీ రేపు 10 లక్షల కోట్లు సంపాదిస్తారు. అప్పుడు ఎవరు పోయింది? సంపాదించినప్పుడు ఎప్పుడు మాట్లాడరు, పోయినప్పుడు మాట్లాడతారు, అది 3 లక్షల కోట్లు పోయిందని. రేపు 5 లక్షల కోట్లు సంపాదిస్తారు, షేర్ వాల్యూ మళ్ళీ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది ప్రాబ్లం? ఈ ఇష్యూ అన్నమాట. దీనికే ఇప్పుడు ఏం చేయాలంటే వాదేవన్ గారు ఒక చాలా మటుకు స్ట్రాటజీ మీరు చూస్తే ఆయిల్ ప్రైసెస్ కాదు ఇప్పుడు ఇష్యూ, ఈ యుద్ధాన్ని ఎట్లా ఆపుతారు అదే పాయింట్ మీద వచ్చాను నేను. దీన్ని ఎట్లా ఆపాలి? సో దానికి చెప్పారు చూడండి, సౌదీ అరేబియా, ఖతార్ అండ్ యూఏఈ కలిసి ప్రెషర్ పెడతారు ఇరాన్ మీద. మీరు పిచ్చోన్లాగా అక్కడిక్కడ ఫైర్ చేయకండి, మీ దగ్గర మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఇక్కడ ఉన్న లీడర్లు కూడా ఒకడు ఉండడు రేపు. ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఎట్లా బాంబు వేశారో మీ మీద, ఈ మిగతా కూడా 5-6 మందిని పేరు చెప్పారు చూడండి, ఇప్పుడు వాళ్ళు కూడా ఉండరు రేపు. ఇది మీ చాయిస్. అదే 5. వీ విల్ ఎన్ష్యూర్ దట్ నన్ ఆఫ్ దమ్ సర్వైవ్. ఇజ్రాయెల్ వాడు కొట్టే ముందే మేమే కొట్టేస్తాం. అదే చాలా ఈజీ. అంటే మా దగ్గర నుంచి ఆయుధాలు తీసుకెళ్ళొద్దు, మా దగ్గర నుంచి ఫ్లై రేపు వీ విల్ గివ్ ఓవర్ ఫ్లయింగ్ రైట్స్. నువ్వు ఏమైనా చేసుకో, మేము చూడడం, కన్ను మూసుకొని కూర్చుంటాం మేము. సో దాట్ థ్రెట్ ఒకటి ఉండాలి. బట్ వాడు ఈల్డ్ అవుతాడా ఇరాన్? డెఫినెట్గా ఈల్డ్. చూడండి నేను రాసిస్తాను మీకు, 15 రోజుల లోపల అక్కడ ఒక కొత్త గవర్నమెంట్ రాబోతుంది. వాళ్ళు న్యూట్రల్ అవుతారు ఫస్ట్. మేము ఎవరితోని సంబంధం పెట్టుకోము, వీ విల్ నాట్ బీ పార్షియల్ టు యూఎస్, వీ విల్ నాట్ బీ పార్షియల్ టు రష్యా, వీ విల్ నాట్ బెండ్ బిఫోర్ చైనా, వీ విల్ నాట్ డూ ఎనీథింగ్ విత్ గల్ఫ్ స్టేట్స్ అంటారు ఫస్ట్. తర్వాత దిగొస్తారు, మేము అందరితోని సహకారం తీసుకుంటాం, అందరు సహకారం తీసుకుంటాము, మా ప్రజలు బాగుపడాలి, మా ఎకానమీ బాగుపడాలి. వాళ్ళ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఎకానమీ. గారు ఇంత పెద్ద ఆయిల్ కంట్రీ ఈజ్ నౌ బ్యాంక్రప్ట్. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మన దగ్గర ఒక టైంలో ఈవెన్ శాంక్షన్స్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు అన్నారు, మన అన్న వీ కెనాట్ పే యూ ఇన్ డాలర్స్ బికాజ్ మీ స్విఫ్ట్ సిస్టమ్ లేదు, తీసేశారు మిమ్మల్ని అమెరికా దాని నుంచి. మీకు ఏం కావాలంటే రాష్ట్రం బియ్యం కావాలంటే మాకు బియ్యం లేదు మా దగ్గర, మనం బియ్యం సప్లై చేస్తే ఆయిల్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి, క్రూడ్ ఆయిల్. ఇది డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళ దగ్గర డబ్బులు లేవు వాసుదేవన్ గారు, డబ్బులు లేవు, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ. అక్కడ ప్రజలు తినడానికి తిండి లేదు వాళ్ళ దగ్గర, పాకిస్తాన్ లాగానే. దీన్ని మార్చడం ఫస్ట్ ప్రయారిటీ. మీరు యుద్ధము, రిలీజియన్ అంతా పక్కన పెట్టండి, తిండి పెట్టదు రిలీజియన్ మీకు. ఓకే, మీ ఎకానమీ బాగుపడితేనే బాగుంటారు అందరూ. సో మీరు ఏం చెప్తారు, ఓపెన్ అప్ చేయండి మీ మార్కెట్ని, మీకు కావాల్సిన సహకారం మేము ఇస్తామని చెప్పి యూఎస్ ఒక అష్యూరెన్స్ ఇస్తారు. సరే, అది యూఎస్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉందంటే ఉంది, దాంట్లో డౌట్ లేదు, ఉండాల్సిందే కూడా. ఎందుకంటే లోకంలో ఎవడో ఒక డిక్టేషన్ ఇవ్వాలి, అది అప్పుడే నడుస్తుంది అదంతా. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాసుదేవన్ గారు నా అంచనా ప్రకారం 15 రోజుల లోపల ఈ పీస్ టాక్స్ అంతా బాగుపడి ఎయిర్పోర్ట్స్ అన్ని ఓపెన్ అప్ చేసి గల్ఫ్ ఇరాన్ని ఒక కొత్త లీడర్షిప్ కావాలని చెప్పి తీసుకొస్తారు. మీ ప్రశ్న నా దగ్గర ఉండొచ్చు, ఒక ప్రశ్న మీరు అడగొచ్చు, మళ్ళీ ఈ ముల్లాలు ఎక్కడ పోతారు? నేను అదే అడగబోతున్నా. వాళ్ళు ఎక్కడ చదువుతారు? వాళ్ళు ఒక్కరే కదా, వాళ్ళ సపోర్టర్స్ కూడా ఉన్నారు కొంత. అదే సార్, ఇప్పుడు ఐఆర్జీసీని తక్కువ అంచనా వేయలేం కదా, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ని. వాళ్ళు చాలా ఫెరోషియస్ కదా. చూడండి వాసుదేవన్ గారు, వాళ్ళు సరెండర్ చేస్తారు, వాళ్ళ ఆయుధాలు కింద పడేసి మేము మీరు చెప్పినట్లు రేపు ఒక ఆర్మీ అయిపోతాం, మేము మీ కింద పనిచేస్తాము. రెగ్యులర్ ఎవరు ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళ కింద పని నమ్మచ్చా? నమ్మలేము, ఎందుకంటే వాళ్ళకున్న ఒక రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్. కానీ వాళ్ళు అడ్వాంటేజ్ అంటే వాళ్ళు టాప్ లీడర్షిప్ని కొట్టేశారు. క్యాల్కులేషన్ అదే ఉండే. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ని కొట్టారు, వాళ్ళ ఐఆర్జీసీ చీఫ్ని కొట్టారు. అప్పుడే అర్థమైపోయింది వీళ్ళు వాళ్ళ కింద ఇంకా 3-4 మందిని చంపేశారు. టాప్ లీడర్షిప్ లేరు. ఇంకొక 100 మంది రెడీగా ఉన్నారు, ఇవాళ రేపట్లో అయిపోతుంది. సో మీరు మార్చాలి, మీరు మీ వైఖరి మార్చాల్సింది. మీరు ఏం చేయలేరు, మార్చకపోతే అంతే సంగతి, మిమ్మల్ని కథం ఫినిష్ చేసేస్తాం. యూ హ్యావ్ టు సరెండర్ చేయకపోతే అంతే సంగతి. ఆర్ యూ చేంజ్, మారిపోండి, మీరు బికమ్ ఏ ప్రాపర్ ఆర్మీ, ప్రాపర్ పోలీస్, ఏదైనా చేసుకోండి, అదంతా మనం చూసుకోవచ్చు తర్వాత.
బట్ ఐఆర్జీసీ స్ట్రెంగ్త్ వచ్చేప్పటికి ఎంత సార్ దగ్గర ఉంది. ఇప్పుడు హమాస్ చూస్తున్నారు మీరు. హమాస్ పరిస్థితి ఏంటి వాసుదేవన్ గారు? హమాస్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేతులు పడ్డారు. ఇప్పుడు కూడా కొడుతున్నారు ఇజ్రాయెల్. సీజ్ ఫైర్ అంటారు, ఏ సీజ్ ఫైర్ లేదు అక్కడ. ఇజ్రాయెల్ మీద ఒక మిసైల్ కొట్టారనుకోండి, అంతే సంగతి. వాడి మీద వాడు కాదు చుట్టుపక్కల ఎవడు ఉంటే అందరిని చంపేస్తున్నారు వాళ్ళు. ఇది కూడా అదే జరుగుతుంది. ఇఫ్ యూ డోంట్ అగ్రీ టు ఇట్, రేపు ఒక గల్ఫ్ కంట్రీస్ వైపు నుంచి ఒక ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఇరాన్లో పెడతారు. అది కూడా కావచ్చు. ఐఎమ్ గివింగ్ డిఫరెంట్ సెనారియోస్. గల్ఫ్ వైపు నుంచి సెనారియోస్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆల్ 8 అమెరికా వాళ్ళ సోల్జర్స్ని పెట్టరు అక్కడ, పెట్టరు. యూరోప్ పెట్టరు. సో 8 నేషన్స్ కలిసి పెడతాయి. కలిసి మేము చేస్తాం. దీనికన్నా ముందు హమాస్ని తీసి బయటపడేయాలని చెప్పినప్పుడు యుఎన్ వాళ్ళు నెగోషియేట్ చేస్తున్న టైంలో కూడా అప్పుడు ఏమన్నారంటే వీ విల్ పుట్ ఎ యుఎన్ ఫోర్స్ దేర్. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు చూడండి, అక్కడ మేము ఒక పీస్ కీపింగ్ ఫోర్స్ పెడతాం. పాకిస్తాన్ కూడా పరిగెత్తారు అక్కడికి. వాళ్ళు మళ్ళీ ఇజ్రాయెల్ అన్నారు, అక్కడ నువ్వు లోపల వస్తే అంతే సంగతి, నువ్వు పక్కన కూర్చో బయట, వీ డోంట్ వాంట్ పాకిస్తాన్. మిగతా కొన్ని దేశాలు ఉన్నాయి, వీ అగ్రీ విత్ దట్, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ప్రాబ్లం ఏమంటే వాళ్ళు హమాస్ని డిసార్మ్ చేయాలి. హమాస్ దగ్గర ఉన్న ఆయుధాలని వాళ్ళు తీసుకోవాలి. అది ఇప్పుడు కూడా తీసుకోలేకపోతున్నారు. హమాస్ ఆయుధాలు ఏ రోజు కింద పడేస్తారు, దే విల్ బి ఫినిష్డ్. పొలిటికలీ కాదు, మిలిటరీలీ ఫినిష్ చేసిస్తారు ఇజ్రాయెల్ వాళ్ళని. ఇప్పుడు ఇదే కూడా మీరు రెవల్యూషనరీ గార్డ్స్ కేసు కూడా అంతే. తో మీరు వాళ్ళని ఫినిష్ చేయాలంటే ముందు వాళ్ళ ఆయుధాలని కింద పడేసి సరెండర్ చేయమని చెప్పాలి. దాని తర్వాత చేయకపోతే వాళ్ళు కొట్టాలి. ఇదే హమాస్ సంగతి. ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా మారిపోతారు ఐఆర్జీసీ. కానీ ఎన్ని రోజులు ఉంటారు? వాళ్ళకి ఇంత వాళ్ళే కదా హమాస్కి ట్రైనింగ్ ఇచ్చింది, వాళ్ళే హెజ్బుల్లాస్కి హౌతీస్కి వాళ్ళే కదండి. అది సో ఇప్పుడు ఉండదు, అది ఈ పరిస్థితుల్లో ప్రసక్తి ఉండదు. డెఫినెట్గా ఇప్పుడు జరగబోయే దాంట్లో వాసుదేవన్ గారు నెక్స్ట్ 1 వీక్లో చాలా క్రూషియల్గా ఉంటుంది. గల్ఫ్ స్టేట్స్ చాలా ప్రెషర్ పెడుతున్నారు, అంటే వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది. ఫ్లైట్స్ టేక్ ఆఫ్ చేయలేకపోతున్నారు. ప్రతి కంట్రీకి ఒక ఎయిర్లైన్ ఉంది. యుఏఈకి ఎమిరేట్స్ ఉంది, గల్ఫ్ ఎయిర్ ఉంది అక్కడ, ఖతార్ ఎయిర్వేస్ ఖతార్కి ఉంది. ఇట్లాంటి చాలా మటుకు దేశాలకి వాళ్ళ బహ్రెయిన్కి వాళ్ళ గల్ఫ్ ఎయిర్ ఉంది. ఇట్లాంటి చాలా దేశాలు ఉన్నాయన్నమాట. సార్ సురేష్ గారు, అయితే ఐఆర్జీసీ నుంచి ఉండడు, అండ్ ఖమైనీకి అసోసియేట్స్ ఇంక్లూడింగ్ ఆయన కొడుకు వీళ్ళు 5 నుంచి ఉండరు. మరి పెహ్లావి ఉండడు, జూనియర్ షా, వాడికి టోపోగ్రఫీ మీద అసలు అవగాహన లేదు, పాసిబిలిటీ లేదు. బట్ హీస్ క్లెయిమింగ్ దట్ వాడు వస్తాడని వాడు భావిస్తున్నాడు అనుకుంటున్నాడు. మరి ఇంకెవరై ఉంటారు? ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో ఒక ఆల్రెడీ చేసేసారంట. నేను ఒక 5 పేర్లు చెప్పాను. ఇబ్రాహిం రైసీ, అయతొల్లా ఖమేనీ, చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలీ అస్గర్ హిజాజీ. మీ లిస్ట్లో ఉందా పేరు? లేడు. ఆ పేరు ఉండే, ఆ పేరు ఇప్పుడు తీసేశారు. సో ఇజ్రాయెల్ మిలిటరీ హస్ సెడ్ దట్ హిజాజీ హస్ బీన్ కిల్డ్. సో అయిపోయింది. అట్లాంటి పేర్లు పోతూనే ఉంటాయి అనమాట. ఇవాళ రేపు ఒక 100 మంది ఉన్నారు కదా సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అయతొల్లా ఈ ఖమేనీ కొడుకు ఒకరు ఉన్నారు, కొడుకున్నాడు ముస్తఫా అని చెప్పి. ఆయన్ని అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు వీళ్ళు. ఆయన్ని ఖమేనీయే యాక్సెప్ట్ చేయాలి, ఆయనే వద్దని ఈయన కూడా అంటున్నాడు. ఇప్పుడు నేను వద్దు, నేను మా ఫాలోవర్స్ చెప్పారంట, నేను వెళ్ళను ఈ పనిలో కూర్చోను. ఎందుకంటే ఆ చైర్ మీద కూర్చోరనుకోండి, ఎప్పుడు తల మీద మిసైల్ వచ్చి పడుతుంది తెలియదు కదా, కూర్చున్న 5 మినిట్స్కి అయిపోతుంది. సో ఇప్పుడు జరిగే దాంట్లో ఈ పరిస్థితుల్లో నేనైతే నాకు అంచనా ప్రకారం డెఫినెట్గా వాళ్ళ వైపు నుంచి ఒక సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైనా వస్తారు. అది ఎవరైనా ఇప్పుడున్న ప్రెసిడెంట్ కూడా ఉండొచ్చు, ఆయన కూడా దీన్ని ఈ క్యాన్ బీ ద పార్ట్ ఆఫ్ ఇట్. కానీ అది కాకుండా ఎవరైనా ఉండాలంటే అది అమెరికా అప్రూవల్ కావాల్సి వస్తుంది, ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు షా ఆఫ్ ఇరాన్ కొడుకుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే కూడా ఆయనకి పొలిటికల్ బ్యాకింగ్ ఉంటుందా లేదా చూడాల్సింది. ఉండదు, ఎందుకంటే మీరు చెప్పినట్లు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు. 50 years ఈజ్ అవే ఫ్రమ్ ఇరాన్ సార్. కానీ అక్కడున్న ఎక్స్పాట్రియేట్స్, బయట ఉన్న ఈ అక్కడి నుంచి పారిపోయిన, ఇరాన్ నుంచి పారిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో సహాయంతో బహుశా రావచ్చు. ఇజ్రాయెల్ స్ట్రాటజీ ఏంటంటే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఆపడం. హూతీలు వీళ్ళు ఇరాన్లో రెజీమ్ మారిపోతే వీళ్ళకి ఏం ఉండదు. మళ్ళీ ఇరాన్లో రెజీమ్ లేదు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు. ఆయుధాలు ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు. సో ఇజ్రాయెల్కి ఒక స్ట్రాటజీగా మారిపోతుంది కంప్లీట్. ఈ ముగ్గురిని వైపౌట్ చేయొచ్చు వాళ్ళు. ఓకే, సపోర్ట్ లేనప్పుడు ఏం చేసుకుంటారు వాళ్ళు? ఎవరో ఒక సహాయం చేస్తే కదా డబ్బులు వీళ్ళకి వచ్చేది, వాళ్ళ దగ్గర ఏం లేదు. ఈ సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తే డెఫినెట్గా ముందుకు ఒక టెక్నోక్రాట్ని తీసుకొచ్చి పెడితే బాగుంటుంది. కానీ బంగ్లాదేశ్ లాగా చేయకూడదు, ఇంటరీ గవర్నమెంట్ తీసుకొచ్చి నడవదు అదంతా. ఇరాన్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి. కొంచెం మైండ్ సెట్ మార్చాలని చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇస్లామిక్ వే ఆఫ్ అప్రోచ్ ఉంటుందా, లేకపోతే ఏమన్నా మారే అవకాశాలు ఉన్నాయా? డెమోక్రటైజ్ అవుతుందా?
మారాల్సిందే అనేది చాలామంది అభిమతం. ఎందుకంటే నేను చెప్పాను చూడండి, షా ఆఫ్ ఇరాన్ ఏదైనా తప్పులు చెప్పొచ్చు మీరు, కానీ హీ డిడ్ అ గ్రేట్ జాబ్ మోడర్నైజేషన్ కంట్రీ. ఆ కంట్రీని మోడర్నైజ్ చేయడంలో చాలా చేశారు ఆయన, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళ టాప్ లీడర్షిప్ ఎవరు లేరు ఇప్పుడు. మీరు చెప్పారు చూడండి, రెవల్యూషనరీ గార్డ్, కమాండర్ ఆఫ్ రెవల్యూషనరీ గార్డ్ గరీ మొహమ్మద్ పక్పూర్ ఆయన కొట్టారు. ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అజీజ్ నజీర్ ఆయన కొట్టారు. సయ్యద్ అబ్దుల్ మౌస్వి ఈయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇరాన్ ఆర్మ్ ఫోర్సెస్ ఆయన కొట్టారు. అడ్మిరల్ అలీ షక్మాన్ ఈయన నేవల్ చూసుకుంటారు, ఆయన సీనియర్ అడ్వైజర్ ఆల్సో, ఈయన కూడా ఫినిష్ చేసేసారు అనమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక సివిలియన్ కావాల్సి వస్తుంది. ఆ సివిలియన్ ఎవరు తీసుకొస్తారో వాళ్ళకి తెలియదు. ఆయన ఒక బొమ్మనే ఉంటాడు, ఒక పప్పటే ఉంటాడు, కానీ అట్లీస్ట్ ఒక సెంబ్లెన్స్ ఆఫ్ ఒక డెమోక్రటిక్ రూల్ ఒకటి వస్తుంది అక్కడ. అది జరగవచ్చు. అండ్ దానికోసం అమెరికా ఎంత సహాయంగా అంటే చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆయిల్ ఉంది వాళ్ళ దగ్గర. సో ప్రతి బ్యారెల్ మీద $2 తీసుకెళ్ళిపోతారు, అమెరికాకి మస్తు డబ్బులు ఉంటుంది, సంపాదించుకుంటారు వాళ్ళు. సో ఇదే జరుగుతుంది. వెనజువేలా ఏం జరిగింది, ఇప్పుడు వెనజువేలా గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా వాసుదేవన్ గారు? అందరూ మర్చిపోయారు అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు తెలియదు. న్యూస్లో ఉండే, ఇవాళకి పోతే రేపటికి 2 సార్. ఇప్పుడు ఇరాన్లో అదే జరుగుతుంది. ఇరాన్లో ఉన్న ప్రజల కోసం వాళ్ళ హక్కు మనం చూసుకోవాల్సి వస్తుంది. రిలీజియస్ ఫండమెంటలిజం నుంచి మీరు ఒక డెమోక్రటిక్ రావాలంటే చాలా కష్టం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చాలా టైం పడుతుంది. పాకిస్తాన్ చూస్తున్నారు మీరు, ఎందుకంటే మీరు ఒక 40-50 సంవత్సరాల నుంచి మీరు 79 నుంచి మీరు బ్రెయిన్ వాష్ చేసుకుంటూ వస్తున్నారు మిమ్మల్ని. డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అని చెప్పి. ఆలోచించండి. ఇప్పుడు మిగతా గల్ఫ్ నేషన్స్ చూడండి, మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏమో నేను సౌదీ అరేబియాని యూరోప్ చేసేస్తా అంటున్నాను 2030 దాకా. యూఏఈకి వెళ్తే మీకు డౌట్ వస్తుంది, అక్కడున్న వాళ్ళు టూరిస్టులు డ్రెస్ చేసుకుంటారు చూసి అక్కడ షాపింగ్ మాల్ చూసేది యూరోపా లేకుంటే ఏదైనా ఇస్లామిక్ రిపబ్లిక్ అని డౌట్ వస్తుంది. ఈవెన్ ఖతార్కి వెళ్ళండి మీరు, ఈవెన్ దో హార్డ్ కోర్ ఖతార్, అది ఖతార్లోనే వీళ్ళందరూ కూర్చుంటారు టెర్రరిస్ట్ లీడర్స్ అందరూ. అది ఇంకో ప్రశ్న రాబోతుంది ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత యుఎస్ ఏమంటారు సార్, ఆల్రెడీ అక్కడ ఉన్నారని ఒక సమాచారం కూడా ఉంది. ఖతార్లో ఆల్రెడీ ఉన్నారు ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్ని, అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు అంగీకరించారు. వాళ్ళు కొత్తదేం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు. హమాస్ లీడర్స్ అంతా అక్కడే ఉన్నారు. అంటే దేర్ ఆర్ రిపోర్ట్స్ దట్ ఇన్ ఎవ్రీ సెకండ్ హౌస్ ఆఫ్ ఖతార్ దేర్ ఆర్ టెర్రరిస్ట్. వాళ్ళు లంబోగిని నడిపించుకుంటారు, పోస్ట్ నడిపించుకుంటారు, వాళ్ళేమో అక్కడ కుక్కలా వస్తున్నారు. సో ఈ లీడర్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ముస్లిం బ్రదర్హుడ్ అక్కడే ఉన్నారు, అల్ఖైదా అక్కడే ఉన్నారు, వీళ్ళ స్పాన్సర్స్ అంతా ఖతారీ రెజిమ్. నెక్స్ట్ చూడండి, యూఎస్కి రాబోయే అన్నిటికంటే పెద్ద హెడేక్ ఖతార్ రాబోతుంది. ఖతార్ ఇది చిన్న కంట్రీస్ చిన్న పాపులేషన్ వైజ్, సైజ్ వైజ్ ఇట్స్ బిగ్, సైజ్ వైజ్ పెద్దది. ఓకే, కానీ అక్కడ వాళ్ళకి గ్యాస్ రిజర్వ్స్ ఉంది చాలా. దాట్ ఈస్ వేర్ దే సిట్టింగ్ ఆన్ ప్రతి ఆర్గనైజేషన్ కొనుక్కున్నారు వాళ్ళు. సో ఖతార్ నుంచి పొటెన్షియల్ థ్రెట్ ఉంటుంది. లేదు, ఖతార్ మారిపోతారు. ఖతార్లోనే అన్నిటికంటే పెద్ద ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది యూఎస్ది. వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు దానికోసం మీకు అర్థం చేసుకోండి. సో ఖతార్ని మార్చేస్తారు, డెఫినెట్గా మార్చేస్తారు. ఖతార్ దగ్గర చెప్తారు మీరు మారకపోతే అంత సంగతి, మిమ్మల్ని మేము మార్చేస్తామని. సో ఖతార్ కూడా దీని తర్వాత ఈ లీడర్లు అందరినీ మాయం చేసాల్సి వస్తుంది అక్కడి నుంచి. మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఇక్కడ కూర్చోకండి అని చెప్తారు. ఏది టెర్రరిస్ట్ లీడర్స్ని పంపించేస్తారు అంతే, 100%. మరి ఇప్పుడు వీళ్ళు ఇరాన్లోని ముల్లాల్ని ఎక్కడికి పంపిస్తారు? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్, నాకు కూడా తెలియదు. ఇప్పుడు బహుశా రష్యాకి పంపించారు, ఓకే, లేకుంటే ఎక్కడైనా యూరోప్ పంపిస్తారేమో. రష్యా అండ్ చైనా యాక్సెప్ట్ చేయవు కదా సార్. చైనా ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు. చైనా అసలు రిలీజియస్, రష్యా ఇప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు, చెప్పలేము. ఇప్పుడు మన సిరియన్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన ఎక్స్ సిరియన్ ప్రెసిడెంట్, ఆయన తీసుకెళ్లారు కదా బషీర్ అల్ అసాద్ని అక్కడ. సో అట్లనే వీళ్ళు కూడా చేయొచ్చు. బట్ ఇప్పుడు ఈ 2 దేశాలు ఏం చేయబోతున్నాయి, రష్యా అండ్ చైనా, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్కి సంబంధించి? సో రష్యా అయితే ఖండించారు అసాసినేషన్, అది మన దగ్గర సిపిఎం కూడా చెప్పారు ఇక్కడ. దాంట్లో వన్ షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్. ఇట్లాంటి ఆర్గనైజేషన్ చాలా ఉంటారు కండెమ్ చేయడానికి. మీ కండెమ్ ద కిల్లింగ్ ఆఫ్ సో అండ్ సో అని ఈవెన్ ప్రియాంక వాద్రా స్టేట్మెంట్ ఇచ్చింది. ఈయన ఎంతమందిని చంపారో చెప్పట్లేదు, ఎంతమంది మహిళలను చెప్పారని ప్రియాంక వాద్రా మాట్లాడలేదు. 36,000 మందిని చంపించాడు. ఏది కార్లతోటి, వెహికల్స్ తోటి తొక్కించి. అది కాకుండా బుర్కా వేసుకోలేదు, హిజాబ్ వేసుకోలేదు అని చెప్పి ఎంతమందిని చంపారు వీళ్ళు. సో ప్రియాంక వాద్రా దాని గురించి మాట్లాడలేదు. అక్కడ ఉమెన్స్ రైట్స్ లేదు. ఈజ్ ద నంబర్ 1 రూత్లెస్ కిల్లర్ ఈ వాస్ ఖమెనీ. ఖొమేనీ కొంచెం బాగుండే ఆయనకన్నా, కానీ ఈ ఖమెనీ అయితే ఇస్ అ వెరీ హార్డ్ కోర్. ఎందుకంటే మీ వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వాసుదేవన్ గారు మీరేం చేస్తారు, మీకు సర్వైవల్ మీకు చంపాల్సిందే, అదే చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన లేడు, చంపేశారు వీళ్ళు ఇజ్రాయెల్లో. కొత్తోడికి భయం ఉంది ఇప్పుడు. నేను ముందు కూడా చెప్పాను చూడండి, ఆ చైర్లో కూర్చొని ఎప్పుడు వచ్చి పడుతుందో తెలియదు మిసైల్. ఇప్పుడు వీళ్ళెవరు పేర్లు చెప్పుకోరు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే మెయిన్గా
అక్కడ ఇరాన్లో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను దట్ దేర్ షుడ్ బి ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. దానికి సౌదీ అరేబియా పెద్ద రోల్ ప్లే చేయబోతున్నారు, యూఏఈ కూడా చేస్తారు, అండ్ డెఫినెట్గా ఖతార్ కూడా ఉంటారు. వాళ్ళిద్దరిలో ఎవరికి అనుకూలంగా ఉండేవాళ్ళు వస్తారు? ఇది సౌదీకి అనుకూలంగా ఉండే ఎవరైనా వాళ్ళకి అనుకూలం వాళ్ళ వైపు ఉండదు, అమెరికా వైపు ఉంటుంది. అదే చెప్పాను చూడండి, అమెరికా మాటలు వినాల్సింది. ఇజ్రాయెల్కి ప్రాబ్లం లేదు, ఇజ్రాయెల్కి పొలిటికల్ ప్రాసెస్తో ప్రాబ్లం లేదు, వాళ్ళకి టెర్రరిస్ట్తో ప్రాబ్లం. వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ చేయకూడదు, ఎందుకంటే ఒక న్యూక్లియర్ వెపన్ స్టేట్ అయిపోతే మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఇంకో నార్త్ కొరియా ఇంకా పాకిస్తాన్ లాగా తయారవుతారు, మనం వాళ్ళని ఏం చేయలేము. దీంట్లో అన్నింటిలో నాకు ఇప్పుడు చాలా సర్ప్రైజింగ్ రియాక్షన్ ఎక్కడ అనిపించిందంటే కరాచీలో అటాక్ అమెరికన్ ఎంబసీ మీద. అది కాదు సార్, అక్కడ అటాక్ జరిగింది, వాళ్ళని నిగ్రహించడానికి ప్రయత్నిస్తే ఫైరింగ్ 12 మంది చచ్చిపోయారు. ఎవరు చేశారు ఫైరింగ్? పోలీసులు చేయలేదు, పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ చేయలేదు, అమెరికన్ మెరైన్స్ ఫైర్ చేశారు, 20 మంది చనిపోయారు. అదే అమెరికన్ మెరైన్స్ ఫైర్ చేశారు. ఆలోచించి, అది వాళ్ళకి రైట్ ఉంది, ఎందుకంటే వాళ్ళ టెరిటరీ అది. ఇప్పుడు మన వైపు నేను చెన్నైలో ప్రొటెస్ట్ జరిగింది, పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు కొట్టి పంపించేశారు అందరినీ. ఓకే, మన టెరిటరీలో ఉన్నప్పుడు కన్సులేట్ అనేది వాళ్ళ టెరిటరీ, అది యాక్చువల్ వాళ్ళ దాని మీద దాడి చేయడం ఏంటండి? పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళకి చాలా నెగటివ్ పబ్లిసిటీ వచ్చింది నిన్న. వాళ్ళు పాకిస్తాన్ అనుకున్నారు ఏదో పెద్ద ఇదాన్ని, కానీ ఇది అమెరికాలో మొత్తం పెద్ద న్యూస్ అది. దట్ మా కన్సులేట్ మీద దాడి చేశారు. ఆలోచించండి, ఎందుకు దాడి చేస్తారు? బికాజ్ యువర్ పోలీస్ ఇస్ ఇన్ఎఫెక్టివ్. పోలీస్కి తెలియదా? మన దగ్గర చాణక్యపురి మీరు ఢిల్లీలో పనిచేశారు కదా, మీకు తెలుసు కదా, అక్కడ తిరగండి ఒకసారి, ఏదైనా 1 కిలోమీటర్ దూరం నుంచి మిమ్మల్ని ఫ్రిస్కింగ్ చేస్తుంటారు. అదే అంటారు, మిమ్మల్ని రానియరు. అమెరికన్ ఎంబసీ దగ్గర ట్రై చేయండి ఒకసారి. ఇట్లాంటి కొన్ని రిస్కియస్ట్ ఎంబసీస్ ఉంటాయి, అట్లాంటి ఇజ్రాయెల్ పక్కన కూడా రానియరు, మీరు బండి కూడా పార్క్ చేయనియరు మిమ్మల్ని అక్కడ. ఎక్కడ అంత సెక్యూరిటీ ఉన్న దాంట్లో మీరు ఎట్లా చేశారు ఇట్లాంటి పనులని అడుగుతున్నారు ఇప్పుడు యూఎస్ కూడా. పాకిస్తాన్ ట్రస్ట్ చేయలేం, అక్కడ కూడా ఇట్లాంటి అంటే అక్కడ అదే మైండ్ సెట్లో ఉన్న మనుషులు అక్కడ ఉన్నారు. మన వైపు కూడా కాశ్మీర్లో నేను చెప్పినట్టు కార్గిల్లో ప్రొటెస్ట్ జరిగింది, విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, కానీ వైలెన్స్కి దిగలేదు వాళ్ళు. వైలెన్స్ ఏ రోజు దిగుతారు? నిన్న రాత్రి నేను లద్దాఖ్లో మా తెలిసిన ఫ్రెండ్స్తో మాట్లాడుతాను, అదే అంటున్నారు వాళ్ళు. మాకు మంచి న్యూస్ ఇది, ఎందుకంటే అక్కడ మీరు కార్గిల్ వైపు వెళ్తే ప్రతి హోటల్లో ఎక్కడ వెళ్తే కూడా ఖొమైనీ ఫోటో ఉంటుంది, ఖమ్నీ ఫోటో కూడా ఉంటుంది. దే ఆల్ షియాస్. ఇప్పుడు సడన్గా ఏమైపోయిందంటే ఇప్పుడు లద్దాఖ్లో ఉన్న వాళ్ళు బుద్ధిస్ట్, దే ఆర్ సెలబ్రేటింగ్. అంటే వాళ్ళు అంటున్నారు ఇన్ని రోజులు ఈ ఇస్లామిక్ ఇది బట్టి మమ్మల్ని వీళ్ళు ఆక్రమించుకుంటున్నారు, ఇప్పుడు వీళ్ళ మీద తల మీద వచ్చి బాంబు పడ్డనప్పుడు మాకు వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్, మాకు కొంచెం వీళ్ళ వైపు నుంచి కొంచెం రిలీఫ్ వచ్చేస్తుంది మాకు అని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్ వాద్యవన్ గారు. అండ్ డెఫినెట్గా ఇప్పుడు ముందుకు వెళ్తూ ఐ థింక్ గల్ఫ్ స్టేట్స్లో ఒక స్టెబిలిటీ రావాలంటే చూడండి, గల్ఫ్ స్టేట్స్ అన్నీ ఫ్యామిలీస్ కంట్రోల్ చేస్తారు. హాషమైట్ కింగ్డమ్, జార్డన్, సౌదీ అరేబియా ఫ్యామిలీ కన్సర్ట్. అక్కడ మన ఇరాన్ అనే ఒక ఫ్యామిలీ అని అనుకోండి, ఇప్పుడు లేదు. మీరు ఖతార్, ఒమాన్, బహ్రెయిన్, ఏ గల్ఫ్లో ఏ స్టేట్ తీసుకోండి, ఏ కంట్రీ అని తీసుకోండి, దే ఆర్ ఆల్ రూల్డ్ బై ఫ్యామిలీస్, ట్రైబల్స్. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళు ఆ టైంలో ఆయిల్ లేకుండా, ఇప్పుడు ఆయిల్ వచ్చిన తర్వాత కొంచెం మోడర్నైజ్ అయిపోయారు. వీళ్ళు డబ్బులు విపరీతంగా డబ్బులు ఉన్నాయి, ప్యాలెస్లు కట్టుకున్నారు పెద్ద పెద్ద, కానీ వాళ్ళ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ట్రైబల్ యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళకి. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఒక స్టోరీ, ఒక సాగా అనుకోవచ్చు. ఇరాన్ గొప్ప సంస్కృతి ఉన్న దేశం అండ్ గొప్ప శాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన దేశం. మధ్యలో ఈ మత ఛాందసవాదుల కూరలో చిక్కుకొని ఇలా అయిపోయింది, కానీ ఇవాళకి వాళ్ళ విజ్ఞానానికి సలాం కొట్టాల్సింది. ఇక్కడ ఉండాల్సి ఆ దేశం ప్రోగ్రెసివ్గా ముందుకెళ్లాలని కోరుకుందాం. రాబోయే మార్పులు, జరగబోతున్న పరిణామాలు ఇరాన్ ప్రజలకి మంచి చేసేలా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.